కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వాళ్లపై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకొచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మీ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా కూలిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్ రాజ్గా మారిపోయింది కదా. చట్టం న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు. మా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఉదయం రాంబాబుపై టీడీపీ గూండాలు కర్రలు రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు పోలీసులు అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు మీ ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటి పైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర దేశంలోని ప్రతిష్టాత్మక ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా మీ తప్పుల్ని దాచిపెట్టేందుకు మళ్ళీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడులు అన్నారు వైఎస్ జగన్. ప్రతిష్టాత్మక ల్యాబ్ల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాదు, మా పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని ఏకంగా హత్యాయత్నం చేయించడమే మీ నియంత స్వభావానికి, దుర్మార్గానికి నిదర్శనమన్నారాయన. ఒక కరడుగట్టిన గూండాగా, ఓ నియంతగా మీరు తయారయ్యారు చంద్రబాబు గారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు మీ వైఖరి అత్యంత ప్రమాదకరమన్నారు వైఎస్ జగన్. వరుసగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. గవర్నర్ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు వైఎస్ జగన్. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానన్నారు.